వచ్చేసి రాజుగారి బిర్యానీ. సో నీకు నీ ఫేవరెట్ ఏది ఇందులో? అదేనా? ఎందుకు రాజుగారు ఉందనా? సో ఈయన పెద్ద రాజుని ఫీల్ అయిపోతున్నాడు ఏమో మరి. బాబా ఎంతమందికి అదృష్టం ఉందని చెప్పండి, హస్బెండ్ చేతుల మీదుగా హస్బెండ్ వడ్డిస్తుంటే నేను తినడం చాలు చాలు. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఈరోజు వచ్చేసి మీ ముందుకు సూపర్ ఫుడ్ బ్లాగ్తో వచ్చేసానండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నానండి 21 స్పైసెస్లో. ఇది వచ్చేసి మనకు అరవింద్ నగర్ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది, జస్ట్ అలా కార్నర్లో. సో ఇక్కడ స్పెషల్స్ అయితే చాలా డిఫరెంట్ బిర్యానీస్ అయితే ఉంటాయి. మనం యాక్చువల్లీ దమ్ బిర్యానీ తింటాం, ఫ్రై పీస్ బిర్యానీ తింటాము, డిఫరెంట్ బిర్యానీస్ అయితే టేస్ట్ చేసి ఉంటాం. కానీ ఇక్కడ దొరికి బిర్యానీస్ అయితే ఇంకెక్కడ కూడా లేదు అనంతపూర్లో. సో అవి ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో అలాగే ప్లేస్ కూడా ఇది ఫ్యామిలీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చినా కూడా చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా చక్కగా ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ అనమాట. సో కంప్లీట్గా వీడియో లైక్ రెస్టారెంట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ అలాగే ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పబోతున్నానండి. లెట్స్ చెక్ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఒకసారి రండి వెళ్దాం. అండ్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో పెట్టి ఉంటాను, ఒకసారి చూడండి అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ అయితే అంబియన్స్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా చక్కగా కూడా ఉంది. స్పెషల్స్ అన్నీ కూడా చక్కగా ఇక్కడ మెన్షన్ చేశారు. దీంతోపాటు ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా స్పేసియస్గా ఉంది. సో రండి చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. యాక్చువల్గా ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ అనమాట. మనకి ఏదైనా పార్సల్స్ అలా వచ్చినప్పుడు చక్కగా వెయిట్ చేయడానికి అన్నట్లు. ఇంకా చూస్తున్నట్లు చూడండి ఎంత బాగుందో, చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కానీ చక్కగా చాలా బాగా పెట్టేశారండి. అండ్ ముఖ్యంగా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఒక మెమరీ లాగా మనము ఎక్కడికైనా బయట అవుటింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ సెల్ఫీస్ క్లిక్ చేస్తుంటాం కదా. సో ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ సెల్ఫీస్ అయితే సూపర్ అద్భుతంగా వస్తాయండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద సిట్టింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మండీ స్టైల్ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ మండీ అవైలబిలిటీ లేదు, కానీ చాలామంది ఇప్పుడు మండీ స్టైల్ ఎక్కువ లైక్ ప్రైవసీ కానివ్వండి ఈ స్టైల్కి బాగా అడిక్ట్ అయిపోయాం కాబట్టి మండీ స్టైల్ అన్నట్లు. ఇంకా అండ్ ప్రతి ఒక్క చోట మంచి ఫ్రేమ్స్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారండి. సో చాలా బాగుంది పీస్ఫుల్గా. అండ్ అలాగే సిట్టింగ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది చూడండి, మెయింటెనెన్స్ కానీ అండ్ చాలా హైజీనిక్గా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ లోపల కూడా మనకు ఏసీ హాల్ అయితే ఉంది అండ్ అలాగే పార్టీ హాల్ కూడా ఉంది. ఇవి కూడా అన్నీ కూడా చూపిస్తాను, రండి లోపలికి వెళ్దాం. మనం ఇప్పుడు వెళ్తున్నామండి ఏసీ రూమ్లోకి. సో ఇది చూడండి ఎంత నీట్గా ఉంది, సూపర్గా అయితే ఉంది, నాకు బాగా నచ్చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఏసీ రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది, ఏసీ హాల్ అనమాట, చాలా స్పేసియస్గా ఉంది. అండ్ సిట్టింగ్ ఏరియా కూడా చాలా నీట్గా అయితే ఉంది, మీరు చూడండి. అండ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. కుషన్స్ కూడా చక్కగా ఒక ఫ్యామిలీ 6 to 7 మెంబర్స్ వచ్చినా కూడా చక్కగా కూర్చొని తినవచ్చు. 6 to 7 ఉంది లాస్ట్ నుంచి. అలా కంప్లీట్ ఫ్యామిలీ ఏదైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు వచ్చినా కూడా చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. సో ప్లేస్ వరకు అండ్ అంబియన్స్ వరకు అయితే చాలా బాగుంది. ఇకపోతే మనం ఫుడ్ టేస్ట్ చేద్దామండి. ఫుడ్ టేస్ట్ చేశాక మీకు రివ్యూ అనేది ఇస్తాను. అండ్ మీరు చెప్పాను కదా ఇక్కడ మెయిన్లీ బిర్యానీస్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మెనూలో చూసి చెప్తాను. అండ్ నేను విన్నది ఏంటంటే, సో మన యూట్యూబర్స్లో కూడా ఎవరో చేశారనుకుంటా, ఉలుచారు బిర్యానీ చాలా సూపర్గా అయితే ఒకటైతే చెప్పారు. అండ్ అలాగే నాటుకోడి బిర్యానీ సంథింగ్ ఏవో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. బిఫోర్ దట్ ఏంటంటే మనం ఇప్పుడు పార్టీ హాల్ చూద్దాం రండి. అంతా కూడా పార్టీ హాల్ స్పేస్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఒక 30-40 మెంబర్స్ వచ్చినా చక్కగా ఒక పార్టీ అయితే అరేంజ్ చేసుకో, బర్త్డే పార్టీస్ కానివ్వండి, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ చిన్న లైక్ ఏదైనా స్మాల్ పార్టీస్ కానివ్వండి అలా చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివి. సో ఇదేంటంటే ఇక్కడ ఈ ప్లేస్, ఈ రూమ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా ఫ్రీ ఉంటుంది. డెకరేటివ్ కావాలంటే మీ ఇష్టం, డెకరేటివ్ అనేది డిపెండ్స్ ఆన్ కస్టమర్ అనమాట. కస్టమర్ వాళ్ళకి తోచిన విధంగా డెకరేట్ చేయించుకోవచ్చు, అదర్వైజ్ వీళ్ళకి చెప్పొచ్చు. అండ్ అలాగే ఫుడ్ కాస్ట్ అనేది తీసుకుంటారు. ఇంకా ఫంక్షన్ హాల్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో ఇకపోతే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది నాకు. సో బిర్యానీ టేస్ట్ చేశాక మాట్లాడుకుందాం, చల్ రండి. సో గైస్, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది, చూడడానికి తిన్నాను రెండు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం మనము ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ బ్లాగ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, పర్సనల్గా మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానివ్వండి చాలా టేస్ట్ చేసాము. అనంతపూర్లో ఆల్మోస్ట్ అట్లీ తిరిగేసాం కదా. బట్ కాకపోతే ఇది ఎలా అనిపిస్తుంది చెప్పు నీకు? బాగుంది, కొత్తగా ఉంది. బిర్యానీ పేరు వినగానే నీకేం ఫీలింగ్?
కొత్తగా ఇది వచ్చేటప్పటికి మనకు ఏంటంటే పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ కొత్తగా ఉంది కదా పేరు. అండ్ అలాగే ఇది రాజుగారి బిర్యానీ మీరు వినే ఉంటారు. బట్ నాకు ఇది కొత్తగా అనిపించింది. ట్రై చేద్దాం నవీన్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకు పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ. సో ఆ బిర్యానీ ఫేమస్. ఓకే, నవీన్ కోరిక మేరకు రాజుగారి బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం ఫస్ట్. అండ్ అలాగే గైస్ ఇది వచ్చేటప్పటికి నేను 21 స్పైసెస్ రెస్టారెంట్ వచ్చేటప్పటికి ప్లేస్ కానీ అండ్ కిచెన్ లోకి వెళ్ళి కూడా చూసాం. చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. మా ఆయన వడ్డిస్తాడు అన్నమాట నాకు. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించేసి నవీన్ చేతుల మీదుగా ఇవాళ బిర్యానీ తినాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ బిర్యానీ తినక ముందు చాలా మందికి రైతా తాగే అలవాటు ఉందా? నాకైతే చాలా ఉంది. చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. బాబా ఎంతమందికి అదృష్టం ఉందని చెప్పండి. హస్బెండ్ చేతుల మీదుగా హస్బెండ్ వడ్డిస్తుంటే నేను తినడం చాలు 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 చాలు. సో అండ్ బాస్మతి నిజంగా చాలా బాగున్నాయి. బాస్మతి రైస్ కూడా మంచి క్వాలిటీ రైస్ అయితే యూస్ చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లు చూడండి. అండ్ అలాగే పీసెస్ కూడా చాలా వచ్చాయి అనమాట. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక స్టార్టర్ పెట్టేసుకొని ఈ బిర్యానీ ఒకటి పెట్టుకున్నా మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది. చాలా క్వాలిటీ వచ్చింది. అండ్ అలాగే నాకు బాగా టెంప్టింగ్ అనిపిస్తుంది చికెన్. సూపర్ ఉన్నాయండి. యాక్చువల్లీ ప్రతి బిర్యానీలోనూ ఫ్యామిలీ ప్యాక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ నేను మామూలుగా రెగ్యులర్ బిర్యానీ ఇదైతే 2 మెంబర్స్కి సఫిషియంట్ అయిపోతుంది. సో ఫ్యామిలీ ప్యాక్ అయితే 4 to 5 మెంబర్స్ కూర్చొని తినొచ్చాము చక్కగా. ఇంకా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది, బాగుంది. రెగ్యులర్ గా మండి, దమ్, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ ఇవన్నీ ట్రై చేస్తాం మనం యాక్చువల్గా. సో డిఫరెంట్ అయితే ఉంది. ఇది గ్రేవీ చాలా బాగుంది. వేరే రెస్టారెంట్ లో బాగాలేదు అంటుంటావు కదా, గ్రేవీ చాలా సూపర్ గా ఉంది. బాగుంది, టేస్ట్ కూడా ఉంది. తిక్కుగా ఉంది నవీన్, చాలా బాగుంది. మామూలుగా కొన్ని రెస్టారెంట్ లో వాటర్ ఉంటుంది. వాటర్ చూసి నేను అసలు టేస్ట్ చేయను. డైరెక్ట్ బిర్యానీ తింటా, వేసుకొని ట్రై చేస్తాను. టేస్ట్ కూడా ఉంది, అన్నిటికీ వేరే డిఫరెంట్ గా టేస్ట్ ఉందా? మనం రోజు మిస్ అయిపోయాను రెస్టారెంట్. సీరియస్లీ మీరు అనంతపూర్లో టౌన్ లో తింటే బోర్ కొట్టి కొత్త టేస్ట్ కావాలనుకున్నట్లయితే ఒకసారి డెఫినెట్ వచ్చి విజిట్ అవ్వండి. అక్కడే చెప్తున్నాం, మన వీడియో కోసం ఏం చెప్పట్లేదు. మంచి టేస్ట్ ఉంది. అండ్ ముఖ్యంగా గైస్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే అరోమా అండి. నాకు ఈ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ ఈ గార్లిక్ అరోమా ఈ చికెన్ లో చాలా బాగా క్లియర్ గా తెలుస్తుంది కదా. మొత్తం కంప్లీట్ గా అరోమా అంతా కూడా. అండ్ చికెన్ చాలా ఫ్రెష్ గా అయితే ఉంది చూడు. సో ఇప్పుడైతే మనకు ఫ్రెష్ అంతా కూడా నీట్ గా ఫ్రెష్ అయితే ఉంటుందో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుస్తాయి బేసిక్ గా. లేదంటే అసలు తెలియదు, ఫ్రెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది అరోమా అయితే చాలా బాగుంది. సో సూపర్. ఇలా రైస్ లోకి పెట్టుకొని తింటుంటే. సో గైస్ ఇప్పుడు వచ్చేటప్పటికి మేము ఏం తింటున్నాము మనం ఆయన చెప్తాం. చెప్పండి. మీకు ఇష్టం కదా, ఎందుకు? కోడి బిర్యానీ, కోడి పలావ్ అన్నావు. మళ్ళీ ఎలా తింటున్నాడో చూడండి. రైస్ మొత్తం పక్కన పెట్టేసి పీసులు మాత్రమే తింటున్నాడు. ఎందుకు నవీన్ అంత రైస్ మొత్తం పక్కన పెట్టేసి పీసులు తింటున్నాం? రైస్ తక్కువ తినాలా, పీసులు ఎక్కువ తినాలి. ఎందుకంటే మనం కోడికి సాటిస్ఫాక్షన్ చేయాలన్నమాట కదా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేము ఇందాక పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ ఫినిష్ చేసాము. ఆల్మోస్ట్ ఫుల్ అయింది. బట్ ఆర్డర్ పెట్టేసాము కాబట్టి జస్ట్ అలాగా టేస్ట్ చేస్తూ మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి కొద్దిగా పట్టించుకున్నాము. ఎలా ఉంది ఈ టేస్ట్? పీసెస్ బాగున్నాయి చూడు, మంచి టేస్టీగా ఉన్నాయి పీసెస్ అన్ని కూడా. మా ఫుల్ అయిపోయింది నాకు ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ దీన్ని? కానీ ఫుడ్ చాలా టెంప్టింగ్. యాక్చువల్లీ ఇంత క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే కదా. సో గైస్ ఈ రోజుకైతే చాలా హెవీగా తినేసాము. మళ్ళీ ఇంకా 2-3 days కొంచెం లైట్గా తినాలి నేను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో సూపర్ ఫుడ్ అయితే టేస్ట్ చేసామండి. అంతా ఖాళీ చేసాము. చాలా ఎమ్మీగా ఉంది. అండ్ అలాగే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో బేసిక్గా మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే మనం ఎలాగో ఒక దమ్ బిర్యానీ తినాలంటేనే 280-300 అయితే పెట్టాల్సి ఉంది. బట్ ఆ రేంజ్లో సేమ్ అదే కాస్ట్లోనే ఒక మంచి రెస్టారెంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా మనకు నోటికి రుచిగా ఉన్న బిర్యానీ తింటే ఆ ఫీలింగే వేరే కదా. సో ఐ థింక్ మీకు ఇక్కడికి వచ్చాక డెఫినెట్లీ ఆ ఫీల్ అయితే కలుగుతుందండి. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు చూడడానికి కూడా ప్లేస్ చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చిరాకు పరాకులు కాకుండా చక్కగా ఇలా కూర్చొని ఆరామ్సే మన ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ కాస్ట్ వైజ్ కూడా మీకు లైక్ ఇంకో 10-20 ఇటు అటు తక్కువే ఉంది, కానీ ఎక్కువైతే లేదు ఏది కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఇక్కడ బిర్యానీ స్పెషల్ అండి. ఉలోచారి బిర్యానీ కానివ్వండి, రాజుగారి బిర్యానీ కానివ్వండి, పచ్చిమిర్చి వేపుడు కానీ, మిరియాల బిర్యానీ, అట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఏదో ఒకటి ఇందులో ట్రై చేయండి. సో మేము తిన్న బిర్యానీస్లో మాకు ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి లైక్ కొత్తిమీర
చాలా బాగుంది ఫ్లేవర్ అండ్ అలాగే మంచిగా ఉంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తగిలింది అనమాట మాకు కూడా. అండ్ ఇదండి ఇవాళ వీడియో. సో 21 స్పైసెస్లో ఇవాళ మా వీడియో ఇంత అద్భుతంగా ఉంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ అనంతపూర్లో ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్స్ కానివ్వండి, కాస్ట్ ఎలా ఉంది, ఇలా రివ్యూస్ తెలుసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో.